యాత్ర 2 అవర్స్ 7 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి, ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది సినిమా. ఇక చూసాక నాకైతే వన్ టైమ్ వాచబుల్ అనిపించిందండి. మమ్ముట్టి గారున్న ఫస్ట్ 20 మినిట్స్ చాలా బాగుంది. ఆ తర్వాత కూడా ఇంటర్వెల్ వరకు బాగానే ఉంది. ఇక ఇంటర్వెల్ తర్వాత ఒక్క 15 మినిట్స్ మాత్రం వారు వన్ సైడ్ అయిపోయినట్టుగా మారడం వలన, అందులోనూ తెలిసిన కథనే అలా చూపించుకుంటూ వెళ్ళిపోయారు. ఫస్ట్ హాఫ్‌లో ఇచ్చినంత డీటెయిలింగ్ ఇవ్వలేదు. మనందరికీ తెలుసు 2019 ఎలక్షన్స్‌లో జగన్ గారు 151 సీట్లతో గెలుపొందారని. మళ్ళీ దానినే డీటెయిలింగ్ లేకుండా జస్ట్ అలా చూపించేయడం సెకండ్ హాఫ్ అంతా ఇలానే ఉంది. ఇదే ఎన్టీ రామారావు గారి బయోపిక్గా వచ్చిన కథానాయకుడు సినిమాలో కూడా జరిగింది. అందువలన ఫస్ట్ హాఫ్ బాగుంది, మంచి ఎమోషన్స్తో. సెకండ్ హాఫ్ అంతా ఇంకా జస్ట్ చూపించినట్టుగానే ఉంది. కొన్ని పర్సనల్ విషయాల్ని హైలైట్ చేయలేదు. వైఎస్ జగన్ గారిని చూపించిన విధానం వలన అయితే ఆయన ఫ్యాన్స్కి నచ్చుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఆల్రెడీ మీకు తెలిసిందే. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర చేసి సీఎం అయ్యే వరకు చూపించిందే యాత్ర 2. 2019లో వచ్చిన యాత్రకి సీక్వెల్. ప్లస్ పాయింట్స్ ఫస్ట్ హాఫ్లోనూ ఇంకా సెకండ్ హాఫ్లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి, ఎమోషనల్గా ఎక్కడో టచ్ అవుతాయి. మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రోజులు గుర్తొస్తాయి. మమ్ముట్టి గారి స్టార్టింగ్ 20 మినిట్స్లోని ఆ టైమింగ్కే ఫీల్ వచ్చేస్తుంది. జీవ గారు ఎగ్జాక్ట్గా జగన్ గారిలో దింపేశారని చెప్పలేను, కానీ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. సినిమా మొత్తంలో పవన్ కళ్యాణ్ గారి రోల్ని అయితే ఎక్కడా ఇంక్లూడ్ చేయలేదు. ఎమోషనల్ సాంగ్స్, హడావిడిగా ఉండే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, జనాలనే ఎక్కువ చూపించారా సినిమాటోగ్రఫీ, అసలు మాస్ బీజిఎం ఇచ్చే సంతోష్ నారాయణ గారైనా ఇలాంటి క్లాస్ మ్యూజిక్ ఇచ్చింది అనిపించింది. మైనస్ పాయింట్స్ చెప్పాను కదా ముందే, జనరల్లీ బయోపిక్ అనేసరికి ఫుల్ డీటెయిలింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. మంచో చెడో ఏదైనా సరే ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటాం. కానీ సెకండ్ హాఫ్లో అప్పట్లో జైలుకి వెళ్ళే సీన్ కానీ, ఆ వచ్చే ఎలక్షన్స్ టైంలో జరిగిన విషయాలు కానీ డీటెయిలింగ్గా ఏం చూపించలేదు. మరి ఏమైనా కాంట్రవర్సీ అవుతుంది అనుకున్నారో ఏమో. జనాలు తప్ప డీటెయిలింగ్ ఏం కనబడదు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుండి సభ్యత్వాన్ని తెంచేసుకున్నారో అక్కడి నుండి సినిమా స్లోగా ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా అలానే వెళ్ళింది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, జగన్ గారి ఫ్యాన్స్కి అయితే నచ్చుతుంది, మిగతా వాళ్ళకి ఓకే ఇష్ వాచ్. ఇంప్రెసివ్ ఫస్ట్ హాఫ్, యావరేజ్ సెకండ్ హాఫ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.